హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం థర్మల్ ఇంజనీరింగ్ 2 గురించి అయితే డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. ఇది డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన C23 సిరీస్ ప్రకారంగా సిలబస్ అయితే మనం చూద్దాం ఈరోజు. TE2 సబ్జెక్ట్, ఓకే, 403 దీని సబ్జెక్ట్ కూడా అయితే కనుక టోటల్గా మనం తీసుకుంటే కనుక 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 యూనిట్స్లో వెయిటేజ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఐసీ ఇంజన్స్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్, ఎయిర్ కంప్రెసర్స్, గ్యాస్ టర్బైన్ అండ్ జెట్ ప్రొపల్షన్, ఆటోమొబైల్ టెక్నాలజీ. సో దీంట్లో తీసుకుంటే ఇది థియరీ టాపిక్ ఇక్కడ థియరీ ప్లస్ ప్రాబ్లమెటిక్ రెండు వస్తాయి. ఇక్కడ ప్రాబ్లమెటిక్ అనేది మేజర్ పార్ట్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఇక్కడ థియరీ కొంచెం లైట్గా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే మేజర్ తీసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్లో ప్రాబ్లమెటిక్, కానీ చాలా ఈజీ. జస్ట్ మీరు ఒక 2-3 మెథడ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఒకటి చూసుకున్నా కూడా మనం 100% క్లియర్గా చేయొచ్చు, ఏది కన్ఫ్యూజన్ లేకోకుండా. ఓకేనా? సరే, మనం ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. మనకున్న టైం తక్కువ ఉంది, అంటే లెస్ దాన్ 30 డేస్ ఉంది కదా. సో ఈ టైంలో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనుకున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, మినిమం 4 పేపర్స్ తీసుకొని దాంట్లోనే ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసేకి ట్రై చేయండి. దీంట్లో అన్ని క్వశ్చన్స్ దీంట్లో వదల్సిన పని అయితే ఏం లేదు, అన్ని ఈజీ టాపిక్సే కాబట్టి మొత్తం 18 క్వశ్చన్స్ ఉంటే 18 క్వశ్చన్స్ బై హార్ట్ చేయండి. అలా 4 పేపర్స్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ బేస్ పైన తీసుకుందాము. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఐసీ ఇంజన్ గురించి ఫస్ట్ చదవండి, బేసిక్స్ కాబట్టి మనకి అవసరమైతే ప్రజెంట్కి తర్వాత ఫ్యూచర్కి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ కూడా చాలా ఈజీ టాపిక్, అంటే ప్రాబ్లమెటికే కానీ ఈజీ టాపిక్. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే థియరీ టాపిక్ అయినా గ్యాస్ టర్బైన్స్ అంటే ప్రపోల్షన్, తర్వాత ఆటోమొబైల్ టెక్నాలజీ అయినా ఫోర్త్ టాపిక్ కింద, ఫోర్త్ యూనిట్ కింద ఈ టాపిక్ని చదవండి. వన్స్ ఇంకా టైం మిగిలింది మీకు అనుకుంటే అప్పుడు కంప్రెసర్కి రండి. దాంట్లో కూడా ఫస్ట్ థియరీని చదవండి, ప్రాబ్లమ్స్ టైం ఉందంటే చదవండి, లేదంటే దీన్ని ఆప్షన్లో వదిలేసేయండి. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ అనేది కొంచెం టఫ్ ఉంటాయి దాంట్లో ప్రాబ్లమ్స్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ TE1లో కనుక మీరు ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అవన్నీ చదివింటే కనుక గుర్తుందా ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. సో ఆ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ కనుక మీరు కంప్లీట్గా తరవుగా చదివింటే ఈ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. లేదు మీకు అక్కడ అర్థం కాలేదనుకుంటే ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఓన్లీ థియరీ మాత్రమే చదవండి, ప్రాబ్లమ్ని వదిలేసేయండి. ఓకే, సో ఇది మనం అనుకున్న ప్రొసీజర్ చదవాల్సింది. ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తీసుకుంటే, ఐసీ ఇంజన్ తీసుకుంటే దీంట్లో మనకు టోటల్గా మార్క్స్ ఏమన్నా అంటే 26 మార్క్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఐసీ ఇంజన్స్ అంటే కంప్లీట్గా మనకు రావాలా. మెకానికల్ కాబట్టి ఐసీ ఇంజన్స్ పైన పూర్తిగా 100% ఐడియా మనకు ఉండాలి. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్, దాంట్లో సిఐ ఇంజన్ అంటే ఏమి, ఎస్ఐ ఇంజన్ అంటే ఏమి. సో ఇంజన్స్ తీసుకుంటే బేసిక్గా 2 టైప్ డివైడ్ చేసిందాం. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఒకటి, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ ఒకటి. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తీసుకుంటే మరి 2 టైప్గా డివైడ్ చేసింటాం, ఎస్ఐ ఇంజన్ ఒకటి, సిఐ ఇంజన్ ఒకటి. ఎస్ఐ ఇంజన్ అంటే ఏమంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్, సిఐ ఇంజన్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్. ఎస్ఐ ఇంజన్ అంటే యాక్చువల్గా పెట్రోల్ ఇంజన్ అని, ఇది యాక్చువల్గా డీజిల్ ఇంజన్ అని. దాంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని మనం స్పార్క్ని యూజ్ చేస్తాం కాబట్టి, అంటే పెట్రోల్ ఇంజన్లో స్పార్క్ ప్లగ్ని యూజ్ చేస్తాం కాబట్టి స్పార్క్ ఇగ్నిషన్ అంటాము. అంటే ఇగ్నిషన్ అనేది స్పార్క్ ద్వారా జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ఇగ్నిషన్ అనేది కంప్రెషన్ ద్వారా జరుగుతుంది కాబట్టి, అంటే ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉండదని మనకు తెలుసు. సో దీన్ని మనం డీజిల్ ఇంజన్లో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే 4 స్ట్రోక్కి 2 స్ట్రోక్ ఉన్న వర్కింగ్ కావచ్చు, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్, డయాగ్రామ్ ఇంపార్టెంట్, డిఫరెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్, పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్, వాల్వ్ టైమింగ్, తర్వాత పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ ఎక్కడ వస్తుంది అంటే 2 స్ట్రోక్లో వస్తుంది, ఇది 4 స్ట్రోక్ ఇంజన్లో వస్తుంది. 4 స్ట్రోక్ ఇంజన్లో మనకు పోర్ట్స్ ఉండవు, అదేవిధంగా 2 స్ట్రోక్ ఇంజన్ తీసుకుంటే వాల్వ్స్ ఉండవు. కాబట్టి మనం ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కూలింగ్, లెబ్రికేటింగ్ సిస్టమ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, అప్లికేషన్స్, ఎఫిషియన్సీ, కండిషన్స్. సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో మనకు 26 మార్క్స్ కదా, మార్క్స్ చాలా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కదా, మనకు 26 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిస్ చేయకుండా టాపిక్స్ అని చూసుకోండి. చాలా లెస్ టాపిక్స్, 6 టాపిక్సే ఉన్నాయి మనకు, చాలా ఈజీ, చదువుకోవడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ తీసుకుంటే మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్లో తీసుకుంటే మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తాయి, షార్ట్ ఆన్సర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి మొత్తంగా 26 అయితే వెయిటేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ యూనిట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్. ఇక్కడ ప్రాబ్లమ్సే వస్తాయి ఖచ్చితంగా మనకు, లేదా చిన్న డెఫినేషన్స్ చూద్దాం ఏమనేది. వెయిటేజ్ తీసుకుంటే 16 మార్క్స్ ఉంది, దాంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తే ఎస్ఏ టైప్ క్వశ్చన్ 1 వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ చూడండి మనకి థియరీ తీసుకున్న ప్రాబ్లమ్స్ తీసుకున్న ఈ ఏరియా నుంచి వచ్చేది ఇండికేటర్ పవర్ అంటే ఏమి, అంటే ఐపీ అంటే ఏమి, బ్రేక్ పవర్ బీపీ అంటే ఏమి, తర్వాత ఎఫిషియన్సీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎఫిషియన్స్ ఉన్నాయి, ఆ ఎఫిషియన్స్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏమి, థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏమి, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ఏమి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇక్కడ ఇవే వస్తాయి, ఇంక వేరేదేం లేదు, ఇవే వస్తాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ పైన ప్రాబ్లమ్స్, హీట్ బ్యాలెన్స్ షీట్ కూడా 100% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద ఇంజన్ పర్ఫార్మెన్స్, మెథడ్స్ ఏవేవి ఉన్నాయి మనం పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసేకి. సో ఇది చదువుకున్నా కూడా మనకి ఇక్కడ నుంచి 16 మార్క్స్ వస్తాయి, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 1 ఎస్ఏ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే ఇది మనం థర్డ్ యూనిట్ తీసుకుంటే మనం లాస్ట్ ప్రయారిటీ ఇద్దాం అనుకున్నాం కదా, సో లాస్ట్ చూద్దాం దీన్ని కూడా. 4th యూనిట్ తీసుకుంటే కనుక గ్యాస్ టర్బైన్ అండ్ జెట్ ప్రొపల్షన్ తీసుకుంటే మనకు 21 మార్క్స్ ఉన్నాయి. ఇది థియరీ టాపిక్ అండి, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏమో రావు మనకు, కంప్లీట్గా థియరీ టాపిక్. వర్కింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ అది ఓపెన్ క్లోజ్ టైప్,
తర్వాత బ్రైటాన్ సైకిల్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్, జెట్ ప్రొపల్షన్ టైప్స్ ఆఫ్ జెట్స్ అంటే టర్బో జెట్ కావచ్చు, టర్బో ఫ్యాన్ కావచ్చు, టర్బో ప్రాప్ కావచ్చు, ర్యామ్ జెట్, తర్వాత స్కామ్ జెట్, ఇవి అప్లికేషన్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ అండ్ అదేవిధంగా రాకెట్ ప్రొపల్షన్. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో 1 10 మార్క్స్ వస్తుంది, ఒకటి 5 మార్క్స్ అయితే వస్తుంది. ఈజీ టాపిక్ ఇది, ఓకేనా. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, ఈజీ టాపిక్, దట్ టు ఓన్లీ థియరీ టాపిక్. అంటే మనకు సేఫ్ సైడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా, అంటే మనం సరిగా రాయక ఈ థియరీతోనే మనం పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకుండా చదవండి ఈ టాపిక్. ఇంకా 15 తీసుకుంటే ఆటోమొబైల్ టెక్నాలజీ, ఇది కూడా అంతే థియరీ టాపిక్ కంప్లీట్గా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్, ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, మాన్యువల్, ఆటోమేటిక్, తర్వాత సివిటీ అంటే ఏమి, ఏఎంటీ అంటే ఏమి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం ప్రీవియస్ నెంబర్ ఆఫ్ వీడియోస్లో. ఇక్కడ జస్ట్ మనం ఒకసారి అయితే రివ్యూ చేయడం జరుగుతుంది. బ్రేకింగ్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత సస్పెన్షన్ స్టీరింగ్ మెకానిజం కావచ్చు, తర్వాత ఎమిషన్ అంటే పొల్యూషన్ కంట్రోల్ ఆఫ్ ద ఆటోమొబైల్స్, ఇది కూడా కంప్లీట్గా థియరీ టాపిక్ కాబట్టి ప్రాబ్లమేటిక్లో మనం టఫ్ అవుతుంది అంటే మనం చదువుకోలేము మిస్ అయిపోతామనే వాళ్ళంటే థియరీ టాపిక్ని మిస్ చేయకుండా కవర్ చేయండి అన్ని టాపిక్స్, ఓకే. 100% పాస్ అయిపోవచ్చు. 21, 2 థియరీ టాపిక్సే ఉన్నాయి. తర్వాత ఫస్ట్ యూనిట్ కూడా మనకి మేజర్ పార్ట్ థియరీ టాపికే వస్తుంది కాబట్టి థియరీ చదువుకున్నా కూడా ఈ సబ్జెక్ట్లో పాస్ అయిపోవచ్చు. మనం మ్యాథ్స్ తీసుకుంటే అంటే ప్రాబ్లమ్స్ చెక్ చేసుకుంటే 100% క్లియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు సార్ మేము ఫస్ట్ పాస్ అయ్యేది ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడ మాత్రం మీరు థియరీకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఓకే. సరే, నెక్స్ట్ తీసుకుంటే ఇంకా ఎయిర్ కంప్రెషన్స్. ఇక్కడ టైప్స్ ఆఫ్ కంప్రెషర్స్, రెసిప్రొకేటింగ్ ఒకటి, రోటరీ ఒకటి, సెంట్రిఫ్యూగల్, యాక్సియల్, వర్క్ డన్ సింగిల్ స్టేజ్, తర్వాత మల్టీ స్టేజ్. వర్క్ డన్ ప్రాబ్లమ్స్ అడుగుతారు ఇక్కడ మనకు, అది సింగిల్ స్టేజ్లో తర్వాత మల్టీ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలంటే ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, మనకి థర్మల్ ఇంజనీరింగ్ 1లో వచ్చిన ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ మీకు క్లియర్గా అర్థమైంటే అప్పుడు మీరు ఇక్కడ చేయగలుగుతారు. సో ఇవి మీకు అర్థం కాలేదనుకోండి, అంటే టీఈ1లో మీకు టాపిక్స్ క్లియర్గా 100% క్లియర్గా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయడం కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే రిలేటెడ్ టు ఎఫిషియన్సీ, తర్వాత మన సిపి వాల్యూ ఆర్, ఇవన్నీ లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చదివింటాం దానికి బేసిక్స్ని, ఓకేనా. మీకు గుర్తుందంటే ట్రై చేయండి, లేదనుకుంటే థియరీతోనే మనం పాస్ అయిపోవచ్చు, నో ఇష్యూ. వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, ఐసోథర్మల్, అడియాబాటిక్ కంప్రెషన్స్, అప్లికేషన్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఆటోమొబైల్స్. సో ఇక్కడ కూడా మనకు 26 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉన్నాయి. మనం టీఈ1తో కంపేర్ చేస్తే టీఈ2 సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఎందుకంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మాకు థియరీ ఒకటి ఉన్నా మేము చదివి పాస్ అయిపోతాం సార్, ప్రాబ్లమ్స్ చేయలేమనే వాళ్ళకైతే థియరీతోనే 100% పాస్ అయిపోవచ్చు. లేదు సార్ స్కోర్ కూడా మనం చేయాలనుకునే వాళ్ళైతే కనుక థియరీతో పాటు ప్రాబ్లమ్స్ చెక్ చేసుకున్నా కూడా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్, టఫ్ ఏం కాదు, చాలా ఈజీ ప్రాబ్లమ్స్, 100% పాస్ అయిపోతారు, దీంట్లో డౌట్ అయితే లేదు. అర్థమైంది కదా. సో ఈజియెస్ట్ టాపిక్. ఇంకా సరే రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే కనుక మనం తర్వాత చూద్దాము. నేను ఇంతకుముందు చెప్పినట్లు మీతో ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉంటాయి అంటే మీరు రాసిన క్వశ్చన్ పేపర్, రీసెంట్గా రాసిన క్వశ్చన్ పేపర్ నాతో ఉన్నాయి కానీ ఓల్డ్వి, మీతో రాసిన క్వశ్చన్ పేపర్ ఏమైనా రీసెంట్గా ఉంటే కనుక మీరు వాట్సాప్ చేయండి 900000256161కి వాట్సాప్ చేయండి. సో దట్ ఆ పేపర్ని మనం సాల్వ్ చేసే ట్రై చేద్దాం, మీకు యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ యూజ్ అవుతుంది, ఓకేనా. ఈ అప్డేట్స్ అంటే మెకానికల్ అయినా మీరు వేరే బ్రాంచ్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మెకానికల్ సంబంధించిందండి, మీరు వేరే బ్రాంచ్ అయినా లేదా మెకానికల్ బ్రాంచ్ అయినా ఏ బ్రాంచ్ అయినా కూడా మనకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, అప్డేట్స్ అన్ని కూడా మీకు అక్కడ షేర్ అవుతాయి, ఓకే. అదేవిధంగా మీకు ఏమైనా కోర్సెస్ కావాలా అంటే క్లాసెస్ ఏమైనా కావాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కావాలనుకుంటే మన యాప్ ఉంది, యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ 2